వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆయన వచ్చేశారు. ఇక మనకు వచ్చేదిని వచ్చేస్తాయనుకున్నారు. ఆయన వస్తే విదేశాల్లో బ్లాక్ మనీ ఇక్కడికి తెచ్చి తలా ఓ 5 లక్షలు పంచేస్తామన్నారు. భారత్ కాస్త అగ్రరాజ్యం అయిపోతుంది అన్నారు. కానీ కాస్తంత తరచి చూస్తే తప్ప తత్వం బోధపడలేదెవరికి. మోడీ గారు పీఠమెక్కి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన చెప్పిన అచ్చేదిన్లో ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు సరికదా. పరిస్థితులు మళ్లీ పాత రోజుల్ని తలపించేలా సాగుతున్నాయా అనిపిస్తోంది. మోడీ ప్రధానైతే రామరాజ్యమే వస్తుందన్నారు. సుపరిపాలన మోడీతోనే సాధ్యమన్నారు. అబ్బో బ్రహ్మాండం బద్దలైపోతుందని, భారత్ అగ్రరాజ్యం అయిపోతుందని ఏవేవో లెక్కలు కూడా చెప్పారు. మరి మనోడొచ్చి 2 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. మరి ఇంతకీ ఆయన చెప్పిన రామరాజ్యం వచ్చిందా? ఆ మంచి రోజులు మనకు సాకారమయ్యాయా? తెల్లారితే చాలు మోడీ మంత్రమే జపించేలా ప్రచారార్భాటాలతో ఎన్నికల్లో ఆ సేతు హిమాచలం తన చరిష్మాతో ప్రత్యర్థి పార్టీలను, ప్రాంతీయ పార్టీలను ఊచకోత కోసిన మోడీ ఈ 2 ఏళ్లలో పాలనలో సాధించిన విజయాలేంటి, పొందిన పరాజయాలేంటి? అవును నిజమే, మోడీ ప్రధానిగా పీఠమెక్కిన 2 ఏళ్లలో 40 విదేశీ పర్యటనలతో ఊదరగొట్టింది తప్ప సాధించిన విజయాలేమీ లేవన్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. నిజానికి మోడీ పీఠమెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఏదో కొద్దో గొప్ప స్వచ్ఛ భారత్ నినాదం ఒక్కటే కాస్త సానుకూలంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆపై కాస్తంత డిజిటల్ ఇండియా ప్రచారం కూడా కొద్దిగా విమర్శలకు దూరంగా ఉంది. ఈ 2 మినహాయిస్తే మోడీ ఇప్పటి వరకు ఊదరగొట్టిన ఏ ఒక్క అంశం కూడా లేదు. మోడీ ప్రధాని కాగానే స్టాక్ మార్కెట్లు నడకలు మాని పరుగులందుకున్నాయి. బంగారం ధర అమాంతం దిగొచ్చేసింది. ఇక రూపాయి కూడా కండలు పెంచుకుని తెగ బలపడిపోయింది. 4 ఏళ్ల కిందట 70కి రీచ్ అయిన రూపాయి మోడీ రాకతో 60 వరకు బలపడింది. ఇక 33,000 దాటిన బంగారం కూడా 25,000కు దిగొచ్చి ఇంకా పడిపోతానన్నట్టు కలరింగిచ్చింది. ఎప్పుడో 8 ఏళ్ల కిందట 20,000 మార్క్ దాటిన సెన్సెక్స్ మోడీ రాకతో 30,000 క్రాస్ చేస్తానన్నట్లు పరుగులు తీసింది. ఇవన్నీ మోడీ రాకతో జరిగిన మేళ్లంటూ కమలనాథులు కలరింగిచ్చారు. కానీ ఆ మోడీ మబ్బులు విడిపోవడానికి జనాలకు 2 ఏళ్లు పట్టింది. 2 ఏళ్లలో మోడీ ఏమీ ప్రగతి సాధించలేదు. ప్రజలు అనుకున్నవేవి నెరవేరలేదు. ఆయన ప్రకటించినటువంటి పథకాలు ఏవి కూడా ఫలితాలను ఇవ్వలేదు. జన్ధన్ యోజన కానివ్వండి, లేకపోతే స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి చాలా ప్రచారం చేశారు. దానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, నిరుద్యోగ సమస్యను ప్రారంభిస్తాను అని చెప్పేసి చెప్పారు. దానికి ఏమీ పరిష్కారం అనేటువంటిది లేదు. వ్యవసాయ రంగంలో కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు. సరే, కాలం కలిసి రాలేదు, అదొక అంశం. కానీ వ్యవసాయ రంగం పూర్తిగా ఈ 2 ఏళ్లలో మరింత బలహీనపడిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కొత్తగా పరిశ్రమలు వచ్చింది కూడా ఎక్కడ లేదు. ధరలు కూడా తగ్గలేదు. ఏ విధంగా చూసుకున్నా మోడీ సాధించినటువంటి ప్రగతి అనేటువంటిది ఏమీ మనకు దేశంలో కనిపించదు. ఇప్పుడు చూస్తే బంగారం మళ్లీ పాత రేటు వైపు పరుగులు తీస్తోంది. ఇక 60కి పడుతుందని చూసిన రూపాయి నానాటికి బలహీనపడుతూ వస్తోంది. ఇక తగ్గిన చమురు ధరల్ని తమ క్రెడిట్ గా చెప్పుకున్న కాషాయ దళం వాస్తవంగా చేసింది మాత్రం వేరే. అంతర్జాతీయ పరిణామాలతో చమురు ధరలు 6 అంతులకు పడిపోతే ఎప్పటికప్పుడు వాటిపై సుంకాలు పెంచి జనాల్ని దోచుకుంటున్నారన్న వాస్తవం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతూ వచ్చింది. తాను అధికారంలోకి వస్తే 10 నెలల్లో విదేశాల్లో బ్లాక్ మనీ తెచ్చి సామాన్యులకు తలా 5 లక్షల చొప్పున పంచుతానన్నారు. నిజానికి ఆ ఎన్నికల్లో మోడీ క్రేజ్ పెంచిన నినాదం అదే. కానీ ఆయనొచ్చి 2 ఏళ్లైనా ఇప్పటికీ 1 రూపాయి కూడా వెనక్కి తెచ్చింది లేదు. అదేమంటే అప్పుడెప్పుడో యూపీఏ పాలకులు బయటపెట్టిన లిస్టును బయటపెట్టి చంకలు గుద్దుకున్నారు తప్ప కమలనాథులు సాధించిందేమీ లేదు. ये काला धन वापस आना चाहिए. ये चोर लुटेरों से 1-1 रुपया वापस लेना चाहिए. इस रुपयों पर जनता का अधिकार है कि नहीं है? ये रुपया जनता के काम आना चाहिए. अरे एक बार ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा. कितने रुपये అంటే బ్లాక్ మనీ తీసుకురావడంలో వైఫల్యం చెందారు.
ఖాళీ పనామా పత్రికల్లో పేర్లు బయటపడే తప్ప వాళ్ళ మీద యాక్షన్ జరిగినట్టుగా మనకు ఇక్కడ కనపడలేదు. కాబట్టి ఇవాళ చివరికి ఈవెన్ మాల్యా మీద కూడా ఒక సీరియస్గా ఎఫర్ట్ చేసినట్టు కూడా మనకేం కనబడతలేదు. కాబట్టి మోడీ ఆ సంపద, ఈ దేశంలో ఉన్న సంపద, కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపదనని మొత్తం ప్రజలకు అందరికీ పంపిణీ చేసినప్పుడు మాత్రమే దేశంలో నిరుద్యోగం పోతుంది, పేదరికం పోతుంది. కాబట్టి ఆయన ముందున్న ఈ రెండు ప్రధానమైన సవాళ్ళని ఆయన అధిగమించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి మోడీ ప్రభుత్వం పీఠమెక్కిన దగ్గర నుంచి దేశ ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తూనే వస్తున్నారు. ఆయనిచ్చిన ఫస్ట్ షాక్ రైల్వే ఛార్జీల పెంపు. రైల్వే బడ్జెట్ కన్నా ముందే ఛార్జీలు పెంచి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. వచ్చిన కొత్తల్లో ఏకంగా ప్రయాణికుల ఛార్జీలను 14.2% పెంచి పెను ఆర్థిక భారం మోపారు. మొదట్లో ఏడాది వరకు మోడీకి టైమిచ్చిన ప్రజలు అక్కడి నుంచి వాస్తవాలు అర్థం చేసుకుంటూ వచ్చారు. ఇక మోడీ వస్తే అన్నింటి ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయన్నారు. కానీ గడిచిన 2 ఏళ్లలో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. కొండెక్కిన నిత్యావసరాల్ని చూసి ప్రజలు నవ్వాలో ఏడవాలో తెలియక తికమక పడుతున్నారు. గడిచిన 2 ఏళ్లలో ప్రధానుల వారు తీసుకున్న నిర్ణయాలన్నీ ఇటు ప్రజలను అటు ప్రభుత్వాధికారులను నైరాస్యంలోకి నెట్టేసేదిగా ఉంటున్నాయి తప్ప వాటి వల్ల రవ్వంత ఉపయోగం మాత్రం కనిపించడం లేదు. ఈ 2 ఏళ్లలో మోడీ ఇస్తున్న ఈ చేదు గుళికలు దేశ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలంలో బలపరిచేవే అంటూ కమలనాథులు కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నా ప్రస్తుతానికి మాత్రం వాటి భారాన్ని సామాన్యుడు మోయలేకపోతున్నాడన్నది సర్వత్రా వినిపిస్తున్న సత్యం. ఇప్పటికైనా మోడీ మేల్కోకపోతే ముందు ముందు ఇబ్బందులు తప్పవన్న మాట మాత్రం విస్పష్టం.